అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఫిబ్రవరి 27, 2024న రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెజారిటీతో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. టోటల్గా బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎవరు రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే రాజ్యసభ ఎన్నికలు 2024 బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఆ జాబితాను మరొకసారి చూసినట్లయితే ఫిబ్రవరి 27న జరగనున్న 2024 రాజ్యసభ ఎన్నికలకు వేదిక సిద్ధమైంది. 56 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ప్రస్తుతం మెజారిటీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి సవాల్ను ఎదుర్కొంటుంది. బుధవారం కేంద్ర మాజీ మంత్రి ఆర్పిఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్వీర్ సింగ్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్పాల్ మౌర్య, రాష్ట్ర మాజీ మంత్రి సంగీత్ బల్వంత్, పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్తో సహా 7 బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో తమ నామినేషన్ పత్రాలను వీళ్ళు దాఖలు చేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంతోపాటు కాంగ్రెస్ ఫ్రంట్ నుండి పార్టీ మాజీ అధ్యక్షురాలు మరియు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాబోయే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దాంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పశ్చిమ బెంగాల్ నుంచి తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందులో జర్నలిస్ట్ సాగరికా ఘోష్, పార్టీ నాయకురాలు సుష్మితా దేవ్, 2 సార్లు రాజ్యసభ ఎంపీ నడిముల్ హక్ మరియు మమతా బాలా ఠాగూర్ ఉన్నారు. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు మాజీ ఎంపీ రామ్జీలాల్ సుమన్, రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్ మరియు జయా బచ్చన్లు తిరిగి నామినేట్ చేసింది సమాజ్వాదీ పార్టీ. ఎన్నికలు జరగనున్న 56 స్థానాలలో ఉత్తరప్రదేశ్లో 10, మహారాష్ట్ర బీహార్లో 6, పశ్చిమ బెంగాల్లో 5, మధ్యప్రదేశ్లో 5, గుజరాత్లో 4, కర్ణాటకలో 4, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్లో ఒక్కొక్కటి 3 సీట్లు ఉన్నాయి. మరియు ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క రాజ్యసభ సీటు ఉన్నాయి. అసలు రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రం నుంచి ఎవరు రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయబోతున్నారో, నామినేషన్ వేయబోతున్నారో మనం ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసినట్టయితే ఒకసారి రాష్ట్రాల వారీగా పూర్తి జాబితాను ఒకసారి చూద్దాం. ఏ రాష్ట్రం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం బీహార్ నుంచి చూద్దాం. బీహార్లో బీజేపీ నుంచి ధర్మశీల్ గుప్తా, భీమ్ సింగ్, ఇక్కడి నుంచి రాజ్యసభ 2 స్థానాల నుంచి వాళ్ళు వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్ వస్తున్నారు. జనతాదళ్ యునైటెడ్ అంటే జేడీయూ నుంచి సంజయ్ కుమార్ జూ ఇక్కడి నుంచి వస్తున్నారు. ఇది బీహార్ వరకు ఏ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేషన్ అయిపోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు గుజరాత్ చూద్దాం. గుజరాత్లో బీజేపీ నుంచి జేపీ నడ్డా, గోవింద్ భాయ్ ధోలాకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సింగ్, సలాం సింగ్ పర్మార్ ఇక్కడి నుంచి వస్తున్నారు. దాంతోపాటు గుజరాత్లో అయిపోయింది. రాజస్థాన్, మనం ఇప్పుడు రాజస్థాన్ చూసినట్లయితే బీజేపీ నుంచి చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ ఇక్కడ లోక్సభకి నామినేషన్ చేయబోతున్నారు. దాంతోపాటు ఛత్తీస్గఢ్ నుంచి మనం చూసినట్లయితే బీజేపీ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్ ఇక్కడ బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. హర్యానా నుంచి మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ నుంచి సుభాష్ బరాలా, ఇక్కడ బీజేపీ నుంచి హర్యానాకి రాజ్యసభ సభ్యుడిగా
నామినేట్ అవబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దాని తర్వాత కర్ణాటక నుంచి రాజ్యసభకి ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్ళబోతున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కర్ణాటక నుంచి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి నామినేషన్ రాజ్యసభకి చేయబోతున్నారో ఒకసారి చూద్దాం. కర్ణాటక నుంచి బీజేపీ తరపున నారాయణ కృష్ణసా బాండగే ఇక్కడ నుంచి బీజేపీ నుంచి నామినేట్ అవబోతున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జేసీ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభకి ఎన్నిక కాబోతున్నారు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ తరపున సుధాంశు త్రివేది, ఆర్పిఎన్ సింగ్, చౌదరి తేజ్వీర్ సింగ్, సాధనా సింగ్, అమర్పాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్ వీళ్ళు బీజేపీ నుంచి రాజ్యసభకి ఎన్నిక కాబోతున్నారు. దాంతోపాటు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎస్పీ నుంచి రామ్జీలాల్ సుమన్, జయా బచ్చన్, అలోక్ రంజన్ వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి. ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి మనం ఎవరెవరు ఏ పార్టీ నుంచి వెళ్ళబోతున్నారో ఒకసారి చూద్దాం. బీజేపీ నుంచి మహేంద్ర భట్ ఇక్కడ రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు నెక్స్ట్ ఉత్తరాఖండ్ తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ నుంచి సమీక్ భట్టాచార్య రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నుంచి ఇక్కడ సాగరికా ఘోష్, సుష్మితా దేవ్, మహమ్మద్ నడిముల్ హక్, మమతా బాలా ఠాగూర్ వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకి వాళ్ళు ఎన్నిక కాబోతున్నారు. నెక్స్ట్ వేరే స్టేట్స్ నుంచి ఎవరెవరు వెళ్ళిపోతున్నారో ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ నుంచి ఎవరెవరు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారో మనం ఒకసారి చూద్దాం. ఎల్ మురుగన్, దాంతోపాటు ఉమేష్ నాథ్ మహారాజ్, దాంతోపాటు మాయా నరోలియా, నెక్స్ట్ బన్సీలాల్ గుర్జార్ ఇక్కడ బీజేపీ నుంచి వాళ్ళు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అశోక్ సింగ్ ఇక్కడ రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. మధ్యప్రదేశ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వి ఇక్కడ నుంచి రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ తర్వాత నెక్స్ట్ మనం మహారాష్ట్ర చూసుకున్నట్లయితే మహారాష్ట్ర కాంగ్రెస్ నుంచి చంద్రకాంత్ హాందోరే ఇక్కడ నుంచి రాజ్యసభకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మహారాష్ట్రలో బీజేపీ నుంచి అశోక్ చవాన్, మేధా కులకర్ణి, అజిత్ గోప్చాడే వీళ్ళు బీజేపీ నుంచి రాజ్యసభకి నామినేట్ అవబోతున్నారు. దాంతోపాటు ఇక్కడ శివసేనకు సంబంధించి ఒకే ఒక రాజ్యసభ ఎంపీ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరంటే మిలింద్ దేవరా ఇక్కడ మహారాష్ట్రలో శివసేన నుంచి మిలింద్ దేవరా వెళ్ళిపోతున్నారు. మహారాష్ట్ర తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒడిశా నుంచి బీజేపీ నుంచి అశ్విని వైష్ణవ్, బీజు జనతా దళ్ బీజేడీ నుంచి దేబాశిష్ సామంత్రి, సుభాషిష్ కుంటియా, దాంతోపాటుగా కాంగ్రెస్ దేబాశిష్ సామంత్రి, సుభాషిష్ కుంటియా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు రాజ్యసభకి నామినేషన్ వేయబోతున్నారు. అన్నిటికన్నా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూసినట్లయితే రేణుకా చౌదరి, నెక్స్ట్ తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభకి వీళ్ళు నామినేషన్ వేయబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే నార్మల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడి నుంచి 2 రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ మొదటిగా ఏఐసిసి నుంచి ఒకళ్ళు రాజ్యసభకి వెళ్తారు. దాంతోపాటు రాష్ట్రం నుంచి ఒకళ్ళు రాజ్యసభకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా ఇప్పుడు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే రాజ్యసభకి వెళ్ళబోతున్నారు, నామినేషన్ అయిపోతున్నారు. ఒకళ్ళు వచ్చి ఖమ్మం జిల్లా నుంచి చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి సీనియర్ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకి నామినేషన్ అయిపోతున్నారు. దాంతోపాటు అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా
రాజ్యసభకి నామినేషన్ అయిపోతున్నారు. టోటల్ గా మనం చూసుకున్నట్లయితే టోటల్ గా దేశంలో రాజ్యసభకి అంటే ఫిబ్రవరి 27న ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ విధంగా ఈ రాష్ట్రాల నుంచి ఇంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇది టోటల్ గా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నిక కాబోతున్న నామినేషన్ అయిపోతున్న అభ్యర్థుల లిస్ట్.